హే హే నానా లా 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 పం 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 రడ్డడ్రా పపపం ఆ ఏంటి చాలా ఆనందంగా ఉన్నావు? లా, శని వదిలింది కదా అందుకే. రే వాణ్ణి శని గిని అని తిట్టకు, చాలా మంచోడు. పాపం. పాపం పోవే, వాడి బిల్లు సెటిల్ చేసి వాడిని కూడా మనతో పాటు తీసుకొచ్చి వాడిని పార్ట్నర్గా చేర్చుకొని 25% ఇచ్చేద్దాం. రే ఏంటి ఇష్టం లేకపోతే లేదని చెప్పు, ఎందుకు అరుస్తాం? క్యాష్ బ్యాగ్ రా. డోంట్ వరీ, మనం డబ్బు వాడికి ఇవ్వనక్కర్లేదు. అది కాదురా, క్యాష్ బ్యాగ్ దాబాలో మర్చిపోయాం. రాయ్, సార్ నీకు నచ్చిన నంబర్ ఒకటి చెప్పరా. 143. 143. ఇంకో నెంబర్ చెప్పరా. 420. ఏయ్. మళ్ళీ ట్రై చేస్తాను, చూద్దాం. సార్ వాళ్ళు వస్తారంటారా సార్? వస్తారా, వస్తారు, తప్పకుండా వస్తారు. హలో హలో, ఆ బ్యాగ్ ఏం చేస్తున్నావు? ఇటు రే ఆగరా, మీ టెన్షన్ చూస్తుంటే దీంట్లో ఏదో సంథింగ్ ఇంపార్టెంట్ ఒకటి ఉంటుంది అనుకుంటా. అవును, మా పాప మెడికల్ రిపోర్ట్స్, నా ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయి. ఇటు ఎందుకు తీసుకుని మీరు వెళ్ళిపోతారు, నేను మాత్రం ఇక్కడ అనాథలా ఉండాలా? రైట్, నేను కూడా వస్తాను. సార్ బిల్లు. ఓ బిల్లా, డబ్బులు ఇవ్వు. ఎందుకు? మందు కొట్టాం కదా, బిల్లు కట్టకపోతే ఎలా? కమాన్ కమాన్ కమాన్, తొందరగా. ఇది 500 ఉంచుకో, మిగిలింది నీ టిప్. ఓకే కమాన్, లెట్స్ మూవ్. ఆ బ్యాగ్ ఇవ్వండి, నా బ్యాగ్. రేయ్ బిల్లు 600, ఇచ్చింది 500, 100 రూపాయలు. ఇంకా నాకే లాస్ రా. మీరు వదిలేసి వెళ్ళిపోయారు, ఒంటరిగా ఉంటే భయం వేసి కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి కొంచెం ఎక్కువగా తాగేశారు. అంతే, పోనీ పోనీ. వాడు నిద్రపోయాడా? ఆ తలుపు తెరిచి వాడిని తోసేసి వెళ్ళిపోదామా? ఎరా, హత్యలు చేయడం కోసమే పుట్టావు నువ్వు? రే పిరుకోడా, ఊరికే భయపడకు. డబ్బు కావాలంటే ఏం చేయడానికైనా రెడీగా ఉండాలి. నాకు డబ్బు వద్దు. ఛీ! అమ్మో, మన టైం బాగుండి మళ్ళీ చచ్చింది, లేకపోతే మనం చచ్చుండేవాళ్ళం. ఇప్పుడైనా సచ్చిందో బతికిందో వెళ్ళి చూడు. %100% చనిపోయింది. డౌట్ ఉంటే మీరు కూడా చెక్ చేసుకోండి. నాకు నా పార్ట్నర్ మీద నమ్మకం ఉంది, నీకు డౌట్ ఉంటే చెక్ చేసుకో. నాకు నీ మీదే పెద్ద డౌట్. శవనే నమ్మచ్చు కానీ నిన్ను నమ్మకూడదు. పోలీసులు రే పోలీసులు వస్తున్నారు. మీరు సిఐ కీర్తి మేడం హస్బెండ్ కదా? ఏంటి నిజంగా? అవును, ఇది ఎలా జరిగింది? ఈ యాక్సిడెంట్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆల్రెడీ చనిపోయింది సార్. ఓ
అంబులెన్స్కి ఫోన్ చేసి బాడీని పోస్ట్ మార్టం పంపించు. ఓకే సార్. హలో, పికప్ 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 చంద్రశేఖర్. మీ ముగ్గురులో ఎవరిదో ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. అది నా ఫోనే సార్. నా బాయ్ ఫ్రెండ్ ఆ. ఫోన్ చేస్తున్నాడు కదా. అవును సార్. ఎప్పుడు ఫోన్ చేసి విసిగిస్తాడు. అవును, ఈ టైంలో మీ ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఒంట్లో బాగాలేదు, అందుకని ఇంట్లోంచి బయటకు ఫాస్ట్గా వస్తా. వెళ్తుంటే ఆమె వచ్చి అడ్డం పడిపోయింది. మీ ముగ్గురేనా? కారులో ఇంకెవరైనా ఉన్నారా? లేదు సార్, మేము ముగ్గురమే. వాడు ఏమైపోయాడు? పారిపోయి ఉంటాడా? కార్లో వాడిని చూస్తే వాడితో పాటు మనల్ని దొంగలు అనుకుంటాడేమో. హలో మ్యామ్, నేను ఎస్ఐ విజయ్ మాట్లాడుతున్నాను. ఇక్కడ అంబర్పేట దగ్గర ఒక లేడీ స్పాట్ అవుట్. యాక్సిడెంట్ చేసిన వెహికల్లో 2 జెంట్స్ ఒక లేడీ ఉన్నారు. రేయ్, వాడు కార్లో కనిపించినట్లేదు. పారిపోయి ఉంటాడా? వాడు మనకన్నా పెద్ద దొంగలా ఉన్నాడు. పోలీసులు రావడం చూసి వెళ్ళిపోయి ఉంటాడు. అందులో మీ హస్బెండ్ కూడా ఉన్నారు. వాట్? ఓకే మ్యామ్. చూడండి, మీ ముగ్గురు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. స్టేషన్ కా? కానిస్టేబుల్, ఆ బండిని స్టేషన్ తీసుకుంటారు. అలాగే సార్. పొలం. సార్ ఈడు ఎక్కడున్నాడో కానీ ఈడి ఫోటో పట్టుకుని మనం ఎత్తకలాగా చేస్తున్నాం. రండి. దొరికాడు రోయ్. ఎక్కడేనా? అడిగో అన్నకు ఫోన్ చెయ్యి. చెయ్యి చెయ్యి చెయ్యి, ఫోన్ చెయ్యిరా. మీరు ఇక్కడ కూర్చోండి. చెయ్యి చెయ్యి. అన్నా ఎరా ఎక్కడా? ఆడక్కడ ఉన్నాడా? నేను వచ్చేస్తాను, నువ్వు అక్కడే ఉండవు. మ్యామ్, Yes. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. ఓకే. హలో సార్. రేయ్, నీ వైఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని మాకు ముందే ఎందుకు చెప్పలేదురా? నువ్వు అడిగావా? నువ్వు నీ ఫ్యామిలీ గురించి అన్ని అబద్ధాలే చెప్పావు. వాడు నిజాన్ని దాచాడు. రెండు సమానం అయిపోయాయి. వదిలేయండి. హలో. Hi, sir. Please welcome. He's Dr. Chidambaram from Forensic Department. వీళ్ళు ఇంతకు ముందే నాకు బాగా తెలుసే. వీళ్ళు శవాలతో పిక్నిక్ వెళ్ళే ట్రూప్ కదా. What? జస్ట్ జోక్. ఆ జోక్ ఏంటనేది మాత్రం ఇక్కడున్న మా నలుగురికి మాత్రమే తెలుసు. అంతే కదా? మీరు కూడా నవ్వండి. సరే, ఇన్వెస్టిగేషన్ మొదలు పెడదామా? Just 1 second, sir. స్వీట్ నిద్రపోతుంది. నువ్వు ఇక్కడే ఉండు. మీరిద్దరూ నాతో రండి. రండి సార్. ఏంటిది? రండి సార్. ఈ అమ్మాయే. మీరిద్దరు అక్కడి నుంచండి. ఒంటికి తగిలిన గాయాలను బట్టి చూస్తుంటే ఏదో పెద్ద యాక్సిడెంట్లో తగిలినట్టే కనిపిస్తుంది.
ఒక బలమైన ఆయుధంతో తల మీద గట్టిగా కొట్టడం వల్ల తల పగిలి అందువల్ల ఇంత పెద్ద గాయమైంది. నేను కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను, ఇది మర్డరే. ఆర్ యు ష్యూర్? ష్యూర్. ఇది యాక్సిడెంట్ వల్ల అయిన గాయం కానే కాదు. ఎవరో ఒకరు బలమైన ఆయుధంతో బాగా గట్టిగా కొట్టారు. కొట్టిన వాళ్ళు కొంచెం షార్ట్ ఫిగర్, బాగా పైనుంచి గట్టిగా కొట్టినట్టుంది. ఐ థింక్ ఈ మధ్యకాలంలో ఒక సైకో ఇలాంటి మర్డర్లే చేసుకుంటూ వస్తున్నాడు. ఇది ఒకవేళ వాడి పని కూడా అయ్యుండొచ్చు. ఇట్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. మీరు బయటికి పదండి. థ్యాంక్ యూ సో. మేము మళ్ళీ కాల్ చేసినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఓకే, గో. కీర్తి, నేను పాపం తీసుకుని ఇంటికి వెళ్తాను. అవసరం లేదు. గుడ్ నైట్. నమస్కారం అండి గంట గారు. వస్తే కాఫీ టీ టిఫిన్ ఏం చేస్తారా? సింహాలు టీ కాఫీలు తాగవురా. పోనీ ఎనర్జీ కోసం రెడ్ బుల్ అని తీసుకుంటారా? రెడ్ బుల్ కే నేను ఎనర్జీ. వీడిని తీసుకెళ్లి మ్యూజియం లో పడే. నువ్వెవడోరా? డాన్ బుడా డాన్. ఏయ్ మై హో డాన్, మై హో డాన్, మై హో డాన్, మై హో డాన్ డాన్ డాన్. మరి నేనెవరో తెలుసా? బోల్ 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 బోల్. పోలీస్. పోలీస్. ఏంటంటే అలా కొట్టేస్తారా?